రిజర్వేషన్స్ I never tried to intervene. I am not yielding. అధ్యక్ష దయచేసి గమనించండి. చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్కు మా మైండ్ సెట్కు ఉన్న తేడా. చంద్రబాబు నాయుడు ఏమో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు బిల్ క్లింటన్ పక్కన ఆయన, మరో పక్క ఇంత పెద్ద ఫ్రాడ్ చేసిన సత్యం రామలింగరాజును ఒక పక్క కూర్చోబెట్టారు. అధ్యక్ష, నేను ముఖ్యమంత్రిగా ఉన్న రెండో సంవత్సరంలో అనుకుంటాను జార్జ్ బుష్ వచ్చారు. జార్జ్ బుష్ పక్కన ఎవరిని కూర్చోబెట్టాను అధ్యక్ష? నేను డ్వాక్రా మహిళలను కూర్చోబెట్టాను. ఆయన మీ మైండ్ సెట్కు మా మైండ్ సెట్కు ఉన్న తేడా అది. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాను? అగ్రికల్చర్ యూనివర్సిటీకి తీసుకెళ్ళాను. మా ప్రియారిటీలు అయ్యి సార్, మీ ప్రియారిటీలేమో ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు చంద్రబాబు. పిల్లల గురించి కూడా అంత అన్యాయంగా మాట్లాడటము. నా కొడుకేమో అమెరికాకు చదువు పంపిస్తే తిరుగు టపాలో వచ్చాడు, ఫైన్. వాడిని 10వ తరగతి అయిపోతానే పంపించిన విషయం వాస్తవమే. వాడక్కడ హోమ్ సిక్ అయ్యి 4 రోజులకే వెనక్కి వచ్చాడు. అదొక పెద్ద తప్ప. హోమ్ సిక్ అయ్యాడండి. మీ వాడేమో నేను ఇంకా నాకు తెలిసిన అన్ని విషయాలు నేను చెప్పాను కానీ బాగుండదు. మీ వాడేమో కానీ ఒక్కటి దయచేసి చెప్పండి. మీ వాడు అమెరికాలో ఉన్న రోజుల్లో సత్యం రామలింగరాజు కొడుకులకు రూమ్మేట్ అవునా కాదా? కలిసి చదువుకున్న విషయం అవునా కాదా? అన్ని తర్వాత చెప్తూలే. వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడ్డ ఈ రాష్ట్రంలో ఎంత వ్యయ ప్రయాసల ఖర్చైనా కూడా ప్రతి ఎకరాకు ఏదో ఒక విధంగా కనీసం ఒక్క పైరుకు సరిపడా నీళ్లు ఇప్పించలేకపోతే we will not be doing justice to our farmers, to our villages, to our farm laborers. అధ్యక్ష, నేను ఇదే హౌస్లో 78వ సంవత్సరంలో పుచ్చపల్లి సుందరయ్య గారు చెప్పిన మాటలు విన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం మాటలైతే మాట్లాడుకుంటూనే ఉన్నాం. సుందరయ్య గారు అన్నారు ఆ రోజున ప్రతి వ్యవసాయ భూమికి కనీసం ప్రతి ఎకరాకు కనీసం ఒక్క పైరుకైనా నీళ్లు ఇప్పించవలసిన అవసరం ఉంది. ఇందుకోసమే ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వం ఖర్చు పెట్టాలి అని చెప్పన్నారు అధ్యక్ష. ఫర్ వేరియస్ రీజన్స్ ఇంకా మనం ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చేసుకోలేకుండా పోతాం. ఎప్పుడైతే ఆర్థికంగా 10 రూపాయలు మిగులుతాయో అప్పుడే ఇంకో చోటికి వస్తారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ వచ్చిన వాళ్ళందరూ ఎవరెవరు అనేది అక్కడ ఎక్కడ తగ్గినాయి ఎక్కడ పెరిగినాయని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. నేనల్లా అనేది ఏంటంటే ఎప్పుడైనా ఏ ఒక్క ఎకానమీ అయినా పెరగాలి అంటే మొట్టమొదట కావాల్సింది అగ్రికల్చర్ ఎకానమీ షుడ్ బికమ్ మోర్ అండ్ మోర్ బాయింట్. అగ్రికల్చర్ ఎకానమీ పెరగాలి. అగ్రికల్చర్ ఎకానమీకి అత్యంత ఆవశ్యకమైనది ఏమిటి అంటే 1,00,000 కోట్ల రూపాయలతో 1 కోటి ఎకరాలకు నీళ్లిప్పించే ప్రయత్నం, ఒక్కొక్క ఎకరా పైన 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం. మీ ఇంట్లో వేజ్ అన్నారు, మీ తండ్రినో లేకపోతే అన్ననో ఎవరినో భర్తను పోగొట్టుకున్నారు. మీరు భయపడకండి, మేమంతా ఉన్నాం, బంధువులం ఉన్నాం, మిత్రులం ఉన్నాం, వీఆర్ ఆల్ దేర్ టు హెల్ప్ యూ అని చెప్పి అంటామా లేదా అధ్యక్ష? ధైర్యం చెప్తామా లేదా? మనం ఎంత చేస్తామో ఏం లేదనేది వేరు సంగతి. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో మనం ముందు ధైర్యం అయితే చెప్తామా లేదా? ఆ ధైర్యం చేసే పద్ధతుల్లోనే ఒక భాగమే అధ్యక్ష రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకుందామనే ఆలోచనలు చేద్దాం.
9 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జనరల్ గా ఎక్కడైనా కొత్త ప్రభుత్వం వస్తే మొదటి 6 నెలలైనా మంచి అవకాశం ఇస్తారు. ఆల్ రైట్, మీకేదో పీపుల్స్ మ్యాండేట్ ఇచ్చింది, జనం మ్యాండేట్ ఇచ్చారు, ఒక 6 నెలలు బాగా పనిచేయండి, మీ ఇష్టం వచ్చిన విధంగా మేము మాట్లాడము అనే పద్ధతి ఎక్కడైనా అధికారం కోల్పోయిన ఏ పార్టీ అయినా ఎవరైనా చేస్తారు. అది కానీ మీరైతే చేసే ఉద్దేశంలో లేరు. ఒక గంట కూడా ఆగే పరిస్థితుల్లో లేరు. మీరు చాలా అర్జెంటుగా మళ్ళీ మాకు అధికారం రావాలి అని ఆలోచన చేస్తున్నారు. మీరు అసలు ప్రజలు మిమ్మల్ని ఓట్లు తప్పించారు అని అంటే, అధికారం నుంచి తప్పించి వేశారంటే తప్పు మీది కాదని ప్రజలదే అనుకుంటున్నారు. మీరు చాలా తప్పు అధ్యక్ష ఇటువంటి ఆలోచన చేయడం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత సంయమనం పాటించాలి. రైతు పక్షపాతి ప్రభుత్వం వచ్చింది. ఇక మీరెవ్వరూ కూడా భయపడాల్సిన పని లేదు. ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పి, ఇంక జరగకూడదు, జరగవు అని చెప్పానంటే అది ధైర్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేసినాం. వచ్చిన 5 ఏళ్లలో దాదాపు 11 లక్షల ఇళ్లు ఐఏవై సబ్సిడీ వచ్చినాయి. ఐఏవై కింద శాంక్షన్ అయినాయి అధ్యక్ష. ఈ ఐఏవై కింద శాంక్షన్ అయిన ఇళ్లకేమైనా మేము ఇక్కడి నుంచి అది ఆ ఐఏవైలో 25,000, 35,000 శాంక్షన్ అయితే ఆ 25,000, 35,000 రూపాయలు వాళ్ళ మీద ఫ్రీగా కాకుండా వాళ్ళ అప్పున్నట్టు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం రాసుకొని వాళ్ళ దగ్గర ఏమైనా అప్పులు వసూలు చేస్తున్నామా? రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మార్గదర్శి చిట్లో మెంబర్గా చేరితే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, కూతురు పెళ్లి చేసుకోవచ్చు అని. అట్లాగా కాంగ్రెస్ పార్టీలో చేరితే కార్లు కొనొచ్చు, ఇంకోటి కొనొచ్చు అని చెప్పి అన్నారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో పనికి ఆహార పథకానికి సంబంధించి మాట్లాడతారు అధ్యక్ష. ఇంకుడు గుంతలను గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వారి పార్టీ ఎన్నిక గుర్తయిన సైకిల్ కూడా గతి లేని వాళ్ళందరూ కూడా పనికి ఆహార పథకం పుణ్యమా అని బుల్లెట్ మోటార్ సైకిళ్లు, మారుతి కార్లు తిరిగిన విషయం దట్ ఈస్ వై యు షుడ్ నాట్ జనం మర్చిపోలేదు దశ. ఇప్పుడు కూడా జనం మర్చిపోలా. నవ్వడం ఒక యోగం అంట మా ప్రతాప్ రెడ్డి చెప్తున్నాడు. నవ్వడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం, నవ్వించడం ఒక భోగం. ఇది నీకు లేకపోతే మేము ఏం చేయమండి? నవ్వేవాడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నట్ట, నవ్వని వాడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నట్ట తెలియదు నాకు. 9 గంటలు కరెంట్ ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారు అని చెప్పి అన్నారు అధ్యక్ష. మభ్యపెట్టే అలవాటు మాకు అసలు ఏ కొంచెము కూడా లేదని గడిచిన 5 సంవత్సరాలు మా పరిపాలనలో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. కాబట్టే మళ్ళీ మాకు ఇంకోసారి అధికారం ఇచ్చారు అధ్యక్ష. మేమేమో చూడ్డానికి బాగున్నామనో లేదా అందంగా ఉన్నామనో కాదు కదా. ఈ 62 లక్షల ఎకరాలకు సంబంధించి ఎప్పుడు ఇస్తాం అధ్యక్ష? వర్షాకాలంలో ఇస్తాం. ఆ వర్షాకాలంలో ఓవైపు హైడ్రో పవర్ జనరేషన్ ఉంటుంది. ఆ హైడ్రో పవర్ జనరేషన్ సమ్మర్లో ఉండదు. కాబట్టి ఇబ్బంది లేకుండా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఇక మీరు ఇంకోటి కూడా అడగచ్చు, మీరు ఈ 3 మాసాలే అవసరమని చెప్పి అనుకుంటున్నారు కదా, మిగిలిన 9 మాసాలు ఏం చేస్తారు అని చెప్పి అడగచ్చు. మిగిలిన 9 మాసాలు 9 అవర్స్ ఓన్లీ ట్రాన్స్కో అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నారు. సీఎం గారు 9 అవర్స్ గురించి చెప్తున్నారు. మీరు గమ్మునుంటే వినపడుతుంది మీకు ప్లీజ్. రైతులకు సంబంధించి ఏవైతే బకాయిలున్నాయో అవి టోటల్ గా ఇవ్వడం జరిగింది. 11 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక్కసారైనా అక్నాలెడ్జ్ చేసినారంటే మీరు 11 కోట్ల రూపాయలు ఇచ్చారని. సంతోషంగా ఉన్నారా లేదా మీ పరిపాలనలో? లేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. రైతులు, ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారా లేదా అనేది గడిచిన 3 మాసాల క్రితమే కదా అందరూ చెప్పింది. మళ్ళీ చెప్పాలి, నా పూట చెప్తాయ్యా.
వీలు కాదు. చంద్రబాబు నాయుడు గారు వీలు కాదు. అది ప్రతిరోజు చెప్పడానికి కష్టం అవుతుంది. అంతకుముందు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 7 సంవత్సరాలు కరువు వచ్చిందనుకుంటా. ఆ 7 సంవత్సరాల్లో కనీసం ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని లోన్ వేవర్ చెయ్యండి అని చెప్పి అడగాలనే ఆలోచన కూడా రాని చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 సంవత్సరాలుగా సరిగ్గా వర్షాలు పడ్డి, ఆ వర్షాలు పడ్డప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒకసారి లోన్ వేవర్ చేసి ఒక్క మన రాష్ట్రానికే 11,350 కోట్ల రూపాయలు వస్తే, ఇంకో 1,500 కోట్ల రూపాయలు, ఇంకో 1,850 కోట్ల రూపాయలు మేము అదనంగా ఇస్తే మొత్తం 13,000 కోట్ల రూపాయలు, మరో 2,000 కోట్ల రూపాయలు అంతకుముందు ఇచ్చిన ఇంట్రెస్ట్ వేవర్తో కలిపి మొత్తం 15,000 కోట్ల రూపాయలు వేవర్స్ ఇస్తే పోయిన సంవత్సరం ఇచ్చాం అధ్యక్ష. అప్పుడు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, మేము ఇది వన్ టైం అఫేరే కానీ రోజు చేయలేము అని చెప్పింది. దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి? లోన్ వేవర్లు ప్రతిసారి చేయలేం, కానీ ఆల్టర్నేటివ్ గా ఇన్సూరెన్స్ ఎఫెక్టివ్ గా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి. ఏ ఒక్క రైతుకైనా కూడా క్రాప్ అంటూ పోతే దానిపైన ఇన్సూరెన్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఆల్టర్నేట్ క్రాప్స్ వేయాల్సిన అవసరం వస్తే దానికి సంబంధించిన సీడ్ సబ్సిడీను, దానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీను ఇచ్చి రైతును నిలబెట్టేట్టు ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ అన్ని చోట్ల జరుగుతున్న అధ్యక్ష 62 లక్షల ఎకరాలకు లిఫ్ట్లు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, లోకల్ రెసిడెన్స్ లేకుండా, ప్రతిపక్షాలకు సంబంధించిన ఏ ఒక్కరు మాట్లాడకుండా జరిగిపోతున్నాయి అధ్యక్ష. కేవలం జయప్రకాష్ నారాయణ గారు అన్నట్టు ఓట్ల వేట కోసం కానే కాదు. దేర్ వాజ్ ఎ జెన్యూన్ జస్టిఫికేషన్ ఇన్ గివింగ్ ఫ్రీ పవర్ అని చెప్పి అనుకున్నాం కాబట్టి చేశాం అధ్యక్ష. రైతాంగానికి మేలు చేసే కార్యక్రమంలో ఉన్నాం అధ్యక్ష. వీ హావ్ గాట్ ఆల్ ది కంటింజెన్సీ ప్లాన్స్ రెడీ. ఫుడ్ ఫార్వర్డ్ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మంచినీటికి సంబంధించిన సమస్య, ఎక్కడ సమస్య వచ్చినా కూడా అట్ ఎనీ కాస్ట్ మనీ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. ఎంత అవసరమైనా కూడా డబ్బు అంత ఖర్చు పెట్టి మంచినీటికి సంబంధించి నా అక్కలు చెల్లెళ్ళు మైళ్ళ దూరం నడిచిపోకుండా ఉండేట్టు చూడవలసిన పవిత్రమైన కర్తవ్యం మాదని తప్పనిసరిగా చేస్తాం అధ్యక్ష. పడాల అరుణ గారు తలగా ఇట్లా తిప్పినా కూడా తప్పనిసరిగా చేస్తాం అధ్యక్ష. బోర్డర్కు సంబంధించిన కంటింజెన్సీ ప్లాన్లు రెడీగా ఉన్నాం. సీడ్ సప్లై కూడా అవసరమైన మేరకు కంటింజెన్సీ ప్లాన్లు రెడీగా ఉన్నాం అధ్యక్ష. పోయిన ఈ ఖరీఫ్లో ఒకసారి వేసుకున్న పంట ఎండిపోతే ఆ ఎండిపోయిన ప్రాంతంలో మళ్లీ పంట వేసుకోవడానికి విత్తనం పూర్తిగా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష. దిస్ ఈజ్ ఏ గవర్నమెంట్ బిలాంగ్స్ టు ద ఫార్మర్స్, బిలాంగ్స్ టు ద రూరల్ పీపుల్, బిలాంగ్స్ టు ద ఫార్మ్ లేబరర్స్. యూ బిహేవ్ లైక్ ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్, రెస్పాన్సిబుల్ అపోజిషన్. వీఆర్ హియర్. 100కి 100 ఈ రాష్ట్ర ప్రభుత్వం కరువులో ఉన్న, తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న ప్రజానీకాన్ని, రైతాంగాన్ని, రైతు కూలీలను, గ్రామాల్లో చేతి పనివృత్తి వారులను ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రతి విషయంలోనూ నిద్రపోకుండా చేస్తాం అధ్యక్ష. ఇందులో ఏమాత్రం తేడా ఉండదు. చిత్తశుద్ధితో చేస్తాం అధ్యక్ష. ఇందులో ఏమాత్రం తేడా ఉండదు. తప్పనిసరిగా మేము చేసే ప్రయత్నాన్ని ఓకే మాకు విశ్వసనీయత బాగా ఉంది అని చెప్పండి. నేను అసలు ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. జనార్దన్ రెడ్డి గారు, మా విశ్వసనీయత మీరు ప్రశ్నించడం లేదు, మా విశ్వసనీయత బాగుంది అని చెప్పండి. నేను అసలు ఏం చెప్పను. మా విశ్వసనీయతను మీరు ప్రశ్నించినప్పుడు మా విశ్వసనీయత ఉంది అని చెప్పుకోవాలా లేదా? ఎట్లా సార్ ఇది ఎట్లా సార్? తప్పు కదా. నోను, నాకే అనవసరంగా టైం తీసుకోవాలని లేదండి. నరసింహ గారు, నాకు అనవసరంగా టైం తీసుకోవాలని లేదు. తొందరగా ప్లీజ్. మౌలికమైన సమస్యలు వచ్చినప్పుడు జవాబు చెప్పుకోవడానికి మాకు అవకాశం ఇవ్వకపోతే ఎట్లా అండి? మాకు ప్రజలు ఓట్లు వేశారు, మీకంటే ఎక్కువ ఓట్లు వేశారు, గవర్నమెంట్కి తీసుకొచ్చారు. మీరేమో మా మీద బట్ట కాల్చి ముఖమందేసి వెళ్ళిపోతామంటే ఎట్లా సార్? బట్ట కాల్చి ముఖమందేస్తే కడుక్కోవడానికి మాకు అవకాశం ఇవ్వాలి కదా మీరు. అగైన్ ఎట్లా సార్? తప్పు కదా. త్వరగా అయిపోతుంది. ప్లీజ్ సిద్ధం. సో అధ్యక్ష, లెట్ us not disturb, we will finish fast. ప్లీజ్ కూర్చోండి.
ప్లీజ్ నరసింహులు గారు ప్లీజ్. సో అధ్యక్ష, ఆ విధంగా ఇన్పుట్ కాస్ట్ కూడా ఈక్వేట్ చేసి చేయాలంటే కనీసం ఆ ఇచ్చే కరెంట్ అయినా ఫ్రీగా ఇవ్వడం న్యాయమేనని చెప్పే ఉద్దేశంతో ఇచ్చినాం అధ్యక్ష. అయ్యా, మీరు రైతులు అవునో కాదు, నేనైతే రైతునే. మీరు రైతులు అవునో కాదు, నేనైతే రైతునే. నువ్వెంత మటుకు రైతులు నాకు తెలియదా? ప్లీజ్ అయిపోయింది. అనంతపురం జిల్లాలో ఒక్క అనంతపురం జిల్లా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ గురించి ఏదో మాట వచ్చింది అధ్యక్ష. ఒక్క అనంతపూర్ జిల్లాలోనే పోయిన సంవత్సరం 600 కోట్ల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ మేము ఇచ్చాము అని చెప్పానంటే ఈ వాజ్ టేకెన్ బ్యాక్. నిజంగానా అని అడిగాడు నన్ను. ఎట్లా ఇచ్చారు ఇంత? ఎక్కడ ఏ ఒక్క జిల్లాలోనూ 600 కోట్ల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ కు సంబంధించి డబ్బులు ఇచ్చాము అని చెప్పానంటే మీరు నిజంగా మాట్లాడుతున్నారు నన్ను అడిగాడు అధ్యక్ష. దాదాపు ప్రతిరోజు వర్షపాతం ఎలా ఉంది, ఏ మేరకు ఏ పైర్లు వేసుకోగలుగుతున్నాం, ఏం లేదు అనే విషయాన్ని దాదాపు ప్రతిరోజు చెక్ చేసుకుంటున్నాం. దీనికి సంబంధించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన దీనికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని చేయడానికే కష్టపడుతున్నారు. వర్షాలు వచ్చేసరికి సీడ్ అంతా లొకేట్ చేయాలి, ఎరువులు ఎక్కడెక్కడ ఏ విధంగా పొజిషన్ చేయాలి అనే విషయంలో ఒక్క చోట కూడా అలసత్వం వహించకుండా అధికారుల లెవెల్లో ప్రతిరోజు రివ్యూ జరుగుతున్నాయి. కనీసం వారానికో 10 రోజులకో ఒకసారి నా దగ్గర కూడా ఏ విధమైన కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఏ కొంచెం కూడా అలసత్వం లేకుండా చూశాము. ఉచితంగా ఇచ్చేస్తా. 7 గంటలు కాదు, 9 గంటలు కాదు, 12 గంటలు కూడా ఇచ్చేస్తా. అది కూడా రాత్రిపూట కాదు, పగులుపూట ఇచ్చేస్తాను అని. పగులు 12 గంటలు ఇచ్చేస్తా అట్ట. అధ్యక్ష, అందుకే ఉచితంగా కరెంటు పగలపూట 12 గంటలు ఇస్తానంటున్నాడు. అధ్యక్ష, ₹2 కిలో బియ్యాన్ని 5.5 చేసి 5.25 చేసి ఆ రోజేమో డబ్బులు దండుకున్నవాడు ఇప్పుడు మళ్ళా ఎలక్షన్స్ లో ఓట్ల కోసం అని చెప్పని 5.25 కూడా అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నట్టు ₹2 కూడా అవసరం లేదు, ఫ్రీగా ఇచ్చేస్తానంటాడు. అందుకేనండి ప్రజలు మిమ్మల్ని నమ్మటం లేదు. మిమ్మల్ని చూసి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి అధికారంలోకి రావడం కోసమై ఎటువంటి అసత్యాలైనా, ఎటువంటి సత్యదూరమైన మాటలైనా మాట్లాడటానికి, అసత్యం అంటే నాన్ పార్లమెంటరీ కదా, సారీ, ఎటువంటి సత్యదూరమైన మాటలైనా మాట్లాడటానికి ఏమాత్రం సందేహించడితను, ఏమాత్రం వెనకాడడు అని అనుకుంటున్నానండి. మిమ్మల్ని అధికారం కోసమే ఎటువంటి గడ్డి కరవటానికైనా కూడా ఇబ్బందే పడడు. అధికారం రావాలనేది ఒకటి తప్ప మరొక్క ఆలోచనే లేదు పెద్ద మనిషికి అని చెప్పి అనుకుంటున్నారు అధ్యక్ష. నేను చిన్నప్పుడు చూసా మా అమ్మ ఈ టార్చ్ లైట్ అంటే పొలానికి వెళ్లే చేతిగాలు అంటాం, పొలానికి వెళ్లే వాళ్ళు టార్చ్ లైట్ సెల్స్ కు డబ్బు తీసుకొని పోయి 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో ఒకసారి మళ్ళీ టార్చ్ లైట్ సెల్స్ అయిపోయేది. ఎందుకంటే ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్ గా పోతున్నాయంటే రాత్రి పొలానికి పోతున్నాయని చెప్పేవాళ్ళు. అదేమైనా ఇప్పుడు అల్టిమేట్ గా మీకు కానీ మాకు కానీ ఒకే ఒక్క ఇంట్రెస్ట్ ఏంది, మన రైతులకు మేలు జరగాల, ఎంత ఎక్కువ మేలు ఉంటే అంత ఎక్కువ జరగాలనేది ఉంటుంది కదా. వెయిట్ నరసింహులు గారు తౌడు ముద్దలు తినేవాళ్ళం మేము తౌడు ముద్దలు తినేవాళ్ళం నరసింహులు గారు. మేము మనుషులమైతే కదా మమ్మల్ని తౌడు ముద్దలు తినమంటారు. మీరు ఏం మాట్లాడినా చెల్లుతుంది. తౌడు ముద్దలు తినే వాళ్ళతో మీరు ఏం మాట్లాడతారు సార్? మేమేదో 190% జనం తినే మామూలు ఎఫ్సిఐ టైప్ ఆఫ్ ఎఫ్సిఐ వెరైటీ ఆఫ్ బియ్యం తినమని మేమేదో మా కేబినెట్ లో మేమనుకుంటే మీకు తౌడు ముద్దలు తినే వాళ్ళలా మేము కనపడినాం. మేము గడ్డి తినేవాళ్ళము, తౌడు ముద్దలు తినేవాళ్ళమండి. ఎట్లా కనపడతాం సార్ మీకు?
ఈ ₹2 కిలో బియ్యం ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఆ ₹2 కిలో బియ్యం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది అధ్యక్ష. సామాన్య మానవుడు అంటే ఒక ఆలోచన ఉండబట్టి చేస్తున్నదా లేదా అనేది దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫర్ ది డ్రౌట్. ఈ డ్రౌట్ మిటిగేషన్ లో చాలా ముఖ్యమైన కార్యక్రమంగా జరుగుతుంది. ఇది చాలా పేదవాడికి చెందాల్సిన డబ్బు. ఇది పేదవాడికి ఆకలిని తీర్చే ప్రోగ్రాం ఇది. ఇవాళ ఏ ఒక్కరూ కూడా ఇంత కరువు వచ్చినా కూడా కావలసినంత ఎంప్లాయ్మెంట్ పొందేటట్టు 2 పూట్ల కాదు అధ్యక్ష 3 పూట్ల పూర్తిగా కడుపు నిండా భోంచేసేటట్టు, ఏ ఒక్కరు గంజి గింజి లాంటి తాగాల్సిన అవసరం లేకుండా ఉండేటట్టు ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు పూర్తిగా ఉపయోగపడాలని. మాకు తెలుసు అధ్యక్ష కరెంటును గురించి ఎంత కష్టపడ్డాము. కరెంటును గురించి అధికమైన ధరలు కట్టలేము అని ఆ రోజున రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పక్షానికి సంబంధించిన అందరం శాసనసభ్యులము, మాతో పాటు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా మేమందరము కూడా ఆ రోజున నిరాహార దీక్షలు చేశాం అధ్యక్ష. 11 రోజులు నిరాహార దీక్ష చేశాం. 11 రోజులు నిరాహార దీక్ష చేశాం అధ్యక్ష. ఆ 11వ రోజున ముఖ్యమంత్రి గారిని, ఆ రోజున్న ముఖ్యమంత్రి గారిని నేరుగా అడగటం కోసమై, కరెంటు ధరలను తగ్గించండి అని చెప్పి అడగటం కోసమై పార్టీలకు సంబంధించిన కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, కరెంటు ధరలు పెరిగితే భరించలేని ప్రజలు ఇక్కడికి వచ్చి సెక్రటరీ దగ్గరికి వచ్చి లేకపోతే అసెంబ్లీ దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి గారిని అడగాలనే ప్రయత్నం చేస్తే ఆ రోజున్న ప్రభుత్వం